హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అయితే డబ్బులు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పథకాలకు సంబంధించి అయితే కూడా జమ చేస్తున్నారు. సో ఏ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది జమ చేస్తున్నారు, దీనికి సంబంధించిన వివరాలు అనేది చూసుకున్నట్టయితే ఎంతమంది అర్హులు, దీనికి సంబంధించిన రూల్స్ ఏంటి అన్న దానిపై ఒక వీడియో ద్వారా అయితే పూర్తిగా తెలుసుకుందాము. కంపల్సరీగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ రోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ 2 days నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి. సో అదేంటనేది చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉండి ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వివిధ కారణాల ద్వారా అమౌంట్ అందని వారు చూసుకున్నట్టయితే 68,990 మంది లబ్ధిదారులకు వారికి అమౌంట్ అంటే పథకాలకు సంబంధించి అమౌంట్ వారిగా చూసుకున్నట్టయితే 97.76 కోట్లను విడుదల చేయనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే చెప్పడం జరిగిందండి. సో మరి ఈ యొక్క అంటే డిసెంబర్ మనకు ఆగస్టు 2023 డిసెంబర్ 2023 వరకు అంతే ఏ పథకానికి సంబంధించి అయినా కూడా మీరు వాహన మిత్ర కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, మరియు పెన్షన్కి సంబంధించి కావచ్చు, రేషన్ కార్డుకి సంబంధించి కావచ్చు, ఇళ్ల పట్టాలకు సంబంధించి కావచ్చు, ఏ పథకానికి సంబంధించి అయినా కూడా మరి కాపు నేస్తం కావచ్చు, ఏ పథకానికైనా కూడా ఈ పీరియడ్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారికి అర్హులు అయి ఉండి కూడా అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేయకుండా ఉంటే కనుక వారికైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. అంటే బై యాన్యువల్ శాంక్షన్ కింద అయితే కూడా అంటే ఈ బై యాన్యువల్ కింద అయితే కూడా అంటే ఎవరైతే అర్హత ఉండి కూడా అమౌంట్ పెండింగ్ అనేది ఉంటుందో వారికైతే అమౌంట్ రిలీజ్ చేయడానికి అయితే ఈ రోజు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేపట్టారండి. ఇక పథకాల వారీగా చూసుకున్నట్టయితే మనకు ఈబీసీ నేస్తాము, వైఎస్ఆర్ నేతన్న నేస్తాము, వైఎస్ఆర్ కాపు నేస్తాము, అమ్మఒడి మరియు వైఎస్ఆర్ వాహన మిత్ర తదితర పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ విడుదల చేయనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వము. సో అదనంగా చూసుకున్నట్టయితే పెన్షన్ మరియు ఆరోగ్యశ్రీ కార్డు మరియు ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా పత్రాలు అనేది అయితే మంజూరు చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో మనకు కరెక్ట్గా చూసుకోండి, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది అంటే అప్లై చేసుకోండి మీకైతే అమౌంట్ అనేది రాకుండా ఉంటుందో వారందరికీ ఈ రోజు అయితే అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు రిలీజ్ చేయనప్పటికీ కూడా కంపల్సరీగా ఒక 5 daysలో అయితే రిలీజ్ చేస్తారండి. సో ఎందుకంటే మనకు మార్చ్లో కానీ ఫిబ్రవరిలో కానీ ఎలక్షన్స్ అనేది వస్తున్నాయి కాబట్టి ఆ లోపు కంప్లీట్ చేయాలని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ ఈ రోజు కనుక మీకు ఏ పథకానికి సంబంధించి అయినా పెండింగ్ ఉండే అమౌంట్ అనేది వస్తే కనుక కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.